ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే దే ఆర్ ది బ్యాక్ బోన్ ఫర్ ఎనీ ఫిలిం. ఏ సినిమాకైనా సరే కథ కథనాలు చాలా చాలా ఇంపార్టెంట్. అవే కథని నడిపిస్తాయి, సినిమాని నడిపిస్తాయి. సో రైటర్స్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ మరొక కమింగ్ అప్ ఇంకొక హీరో వచ్చేస్తున్నారు. ఓ ఇటు చూస్తే బెటర్ కదా మనం. సో మన సభా ప్రాంగణానికి మన భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేస్తున్నటువంటి మన హీరో నారా రోహిత్ గారికి, అలాగే రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. వరద గజపతి కలిసి వచ్చేస్తున్నారు ఈరోజు. భైరవం సినిమా చూస్తే మీకు వరద అంటే మన నారా రోహిత్ గారు, గజపతి అంటే మన మంచు మనోజ్ గారు. ఈ స్టోరీ అర్థమవుతుంది. డైరెక్టర్ విజయ్ కనకమేడ్ల గారి డైరెక్షన్ లో, శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమా. అండ్ ఇప్పటి వరకు మనము నారా రోహిత్ గారిని అలాగే మంచు మనోజ్ గారిని విభిన్నమైనటువంటి పాత్రల్లో చూస్తూ వచ్చాము. అయితే భైరవంలో ఐఎమ్ షూర్ వి వోంట్ బి డిసప్పాయింటెడ్. నారా రోహిత్ గారు ఒక పక్కన వరదాగా అండ్ మంచు మనోజ్ గారు గజపతిగా మనకి కనువిందు చేయబోతున్నటువంటి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి వారిరువురికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. And special thanks once again to all our sponsors. Shreyas Impact Foundation proudly presents the pre-release event of Bhairavam, powered by KLM Fashion Mall. Keep loving more. Our associate sponsors are Priya Gold. Our health partners are Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Music is on T-Series. An event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. మనోజ్ గారు అండ్ అలాగే నారా రోహిత్ గారు, ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్ వెరీ 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 హార్టీ వెల్కమ్. నాకు తెలిసి వీళ్ళిద్దరినీ కూడా చాలా కాలం నుంచి వెండితెర మిస్ అయింది. మే 30వ తారీఖున పండగ రోజే. ఎందుకంటే ముగ్గురు హీరోల్ని ఒకటేసారి మనం తెర మీద చూసి ఆనందించవచ్చు. ద హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ డ్రామాతో ఏంటో నేను చిన్నప్పటి నుంచి మనోజ్ని చూస్తూ పెరిగాను. అదే మనోజ్ చిన్నప్పటి నుంచి నేను మనోజ్ని చూశాను అని చెప్పబోయి రివర్స్లో చెప్పాను నేను. కానీ ఈ రోజున మనోజ్ తన 2 పిల్లలతో ఈరోజు ఈ ఈవెంట్కి రావడం, వాళ్ళ ఆవిడతో కలిసి చాలా చాలా